నమస్తే తెలుగు ప్రజలకు. తెలంగాణ ఉద్యమకారుడు, అల్లుపెరగని మలిదశ పోరాట యోధుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన సంఘాల నిర్మాణం, యువకులలో నవనిర్మాణం, చైతన్యం నిర్మించారు. నల్గొండ, మెదక్ జిల్లాలలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలను ఫ్లోరోసిస్ రాక్సిస్ నుండి కాపాడిన గొప్ప నేత జిట్టా బాలకృష్ణారెడ్డి. నమస్కారం కుర్దల నాగేష్ గారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ పోరాట యోధుడు, నాకు తెలిసి మీకు మంచి మిత్రుడు అనుకుంటా. ఈ రోజున మనకు లేడు. అతని గురించి మీ యొక్క మీతో ఉన్నటువంటి సంబంధం గురించి. ఆయన అకాల మరణము చాలా బాధ కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ 2003 డిసెంబర్ 22 రోజు ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు మేమంతా కలిసి తీసుకెళ్ళాం. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరాడు. 2004 లో ఆయనకి ఓన్లీ టికెట్ రాలేదు. తర్వాత ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ యువజన సంఘాల నాయకుడిగా యాక్టివిటీస్ చాలా చేశాడు. భువనగిరి పర్టికులర్ గా మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మేము కొట్లాడుతుంటే ఇక్కడ కార్యక్రమాలు అమలు చేయడంలో చాలా ముందుండేవాడు. ఎస్పెషల్లీ గేమ్స్, ఇప్పుడు ఎయిమ్స్ అంటారు కదా, అంతకుముందు గేమ్స్ కొట్లాడి తెచ్చిన దాంట్లో ఆయన ప్రథమ భాగస్వామి. ఇక్కడ ఉద్యమం చేయడానికి బీబీ నగర్ నిమ్స్ ఉండే కదమ్మా, నిమ్స్ దాన్ని ఇప్పుడు ఎయిమ్స్ అయింది. అది రావడానికి ఆయన వంతు పాత్ర ఉంది. మేము అసెంబ్లీలో కొట్లాడాం. ఇక్కడ ఉద్యమాలు జన సమీకరణకి ఆయన బాగా కష్టపడ్డ వ్యక్తి. అదే విధంగా భువనగిరిలో మన పిల్లాపల్లి కాలువ కోసం కానీ, మూసీ నది ప్రక్షాళన కోసం కానీ నిరంతరం పోరాటం చేశాడు. ఆయన ఇక్కడ ఫ్లోరోసిస్, తర్వాత మూసీ వాటర్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఊరూరా ఫిల్టర్ వాటర్లు ఇవ్వడం కోసము అవి పెట్టాడు. ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాడు. సో ఎమ్మెల్యే కావాలనే చిరకాల వాంఛ ఆయన కోరిక నెరవేరకుండా సాగిపోయినందుకు బాధగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో కానీ, భువనగిరి రాజకీయాల్లో కానీ బలైన వ్యక్తి. బలీయమైన వ్యక్తి బలైపోయినాడు అంతే. అది ఏది ఏమైనా వారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఇప్పుడు ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి వాట్సాప్ గ్రూప్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, అతని ఎవరి చాట్ చూసినా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతున్నారు. అతని యొక్క స్మరించుకుంటున్నారు. అతన్ని గురించి, అతను చేసినటువంటి కార్యక్రమాల గురించి స్మరించుకుంటున్నారు. ఎందుకు స్మరించుకుంటున్నారు? చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది కృషి చేసిరు. ఏదో ఒక సేవా దృక్పథంతో ఏదో సర్వీస్ చేసిరు. వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. కానీ ఈ యొక్క జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే అందరూ ఏదో కోల్పోయిన విధంగా నేనైతే చూస్తున్నా. అంటే మీరు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సంతోష్ కుమార్ గారు. నిజంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఆనాటి మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారికి అశ్రునివాళులు అర్పిస్తున్నటువంటి రోజు. మనందరూ తెలుసు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి వెంట ఈరోజు చెప్పుకోవాలంటే ఆనాడు కేసీఆర్ గారికి 4 సహచరుల్లో ఒకరైనటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు వారి యొక్క మరణ వార్త విన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క గుండె కూడా ఈరోజు నిజంగా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే వారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఆస్తులను కూడా పనంగా పెట్టి
ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. మరి తదనంతరం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫలాలను కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అందుకోలేకపోయారనేది అది జగమెరిగిన సత్యం. కానీ ఆయన చిరకాలం కార్యకర్తల గుండెల్లో, భువనగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోతారనేది మాత్రం తప్పకుండా చెప్పగలుగుతున్నాము. వారి యొక్క సేవలు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని కూడా మనము చెప్పవచ్చు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎక్కడ పేద ప్రజలకు ఆపద ఉందంటే అక్కడ వాలిపోయేవారు. తను స్వతహాగా కూడా పార్టీ పెట్టి ఎంతో మంది కార్యకర్తలను కూడా ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణలో లేడు, భువనగిరిలో లేడు అంటే నిజంగా ఆ వార్త అనేది మా అందరికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటు ఈ రోజు మిగిల్చిపోయారనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి వారి కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, అన్ని వేళలా అండగా ఉండి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. వింత ఏమిటంటే పార్టీలకు అతీతంగా సిపిఐ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే చూడండి, అందరి మద్దతు ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డి. కానీ ఒకటైతే మనము బాధాకరమైన విషయం, అతనికి ఒక పదవి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు. కానీ ప్రజలలో ఒక సీఎం హోదాల నుండి పరుపతి అయితే చాలా పెద్దదని మనం చెప్పుకోవచ్చు. మీకు కూడా సన్నిహితులు చెప్తుంటారు ఏమనంటే, మనం అనేక మంది ఇప్పుడు ప్రజెంట్ అందరి కోరిక ఉంటుంది, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ కావాలి, అందరికీ ఉంటుంది. ఇతను పదవితో సంబంధం లేకుండా, మంత్రితో సంబంధం, ఏ పదవితో సంబంధం లేకుండా ఒక మంచి పేరైతే తెచ్చుకున్నాడు. మీరు చెప్పండి, మీ ఇలాంటి సంఘటనలు మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ యొక్క రాజకీయ అనుభవంలో ఇలాంటి సన్నివేశాలు మీలో కలిగినాయా? ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, పదవి అనేది ఎప్పుడైనా అలంకారప్రాయం మాత్రమే. ఓకే. ప్రజాసేవ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఓకే. అదే విధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి అనేటువంటి వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వారు సేవ చేసినటువంటి మాట వాస్తవమే. ఏ పేద వ్యక్తి అన్నా ఆపద ఉందని చెప్పేసి తలుపు తడితే ఆ పేద వ్యక్తిని ఆదుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. సరే, పదవులు అంటే వారు చేసుకున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ రోజు తనకు పదవి కోల్పోవడం జరిగింది. లేదంటే ఈ రోజు ఆయన ఈ భువనగిరి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి స్థానాన్ని కూడా వారు పొంది ఉండేవారు. సరే, కాలక్రమేణా అది గడిచిపోయింది. వారు ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోవడం వల్ల వారు కొన్ని పదవులు అనుభవించకపోవచ్చు. కానీ రానున్న కాలంలో కూడా వారిని ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారిని ఎన్నడూ కూడా మర్చిపోయినటువంటి విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు మీరు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఏ ఫోన్ లో స్టేటస్ చూసినా కానీ, ఏ పార్టీ వ్యక్తి యొక్క స్టేటస్ చూసినా కానీ వారి యొక్క మరణ వార్త మాత్రమే వినిపిస్తుంది. అంటే ఈ రోజు నిజంగా చూడండి, అన్ని పార్టీలు కూడా ఈ రోజు వారి యొక్క మరణ వార్త విని చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు వారికి శాంతిని కలిగించాలని, వారి ఆత్మశాంతి కలిగించాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు. థ్యాంక్ యూ. పోతరాజు బలరాం గారు, వారికి ఫోన్ చేస్తున్నాం. హలో, నమస్కారం అండి బలరాం గారు. నమస్కారం అండి. మనము తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించలేదు ఇలాంటి ఘటన జరుగుతుందని. కానీ ఈ రోజున మలిదశ ఉద్యమకారుడు ఈ రోజున మనకు కంటికైతే కనబడడం లేదు. దీని గురించి అతను కూడా మన జిల్లా వాసి. అతనితోటి మీకు ఉన్నటువంటి పరిచయాలు ఏమిటి? బాలకృష్ణారెడ్డి గారు ఒక మలిదశ ఉద్యమ నేత. ఓకే. అలాంటి వ్యక్తిని మనము కనుమరుగైపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాడు.
తెలంగాణ మలిదశలో ఉద్యమకారునిగా ఉండి తన సాయశక్తిలా కృషి చేసి ప్రజలందరినీ బలోపేతం చేసి తెలంగాణ సాధించుకుంటే మన హక్కులు, మనకు వచ్చే నిధులు, మనకు వచ్చే ఉద్యోగాలు, అవకాశాలు ఉంటాయని ఎంతో మందిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. ఈ ఒకప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పార్టీ, ఒకప్పుడు అతడు కుడిభుజంలా కేసీఆర్ కు ఉన్న వ్యక్తి. అతడు కుడిభుజంలా ఉండి తన సేవా కార్యక్రమాలు చేస్తూ తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిన వ్యక్తి. అలాంటి మహనీయుడు పాపం ఈ రోజు కనుమరుగవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పార్టీలకు తనకు వచ్చిన ప్రోత్బలాన్ని అతనికి ఇవ్వకుండా తన అక్కడికి వచ్చిన వ్యక్తులకు ఇచ్చుకున్న కేసీఆర్ కూడా అతని కించపరిచినట్టు బాధ పెట్టినట్టే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఆయన ఉద్యమ మళ్ళీ దశలో చాలా ముందుకు వచ్చి పోరాటం చేస్తూ తన సొంత డబ్బులతోటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ మీటింగులు వచ్చినా, తెలంగాణ గురించి ఏ ప్రస్తావన వచ్చినా ఆ వ్యక్తి ముందుండి చేసిన వ్యక్తి. ఇప్పుడు మన కేసీఆర్ నుంచి తర్వాత పోయి కొన్ని పార్టీలు మారి తన మానసికంగా కుంగిపోయి తన ఆరోగ్యం అనేది తనకు ఏమి ఇది తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తే జయశంకర్ సార్ తోని కూడా పోరాటంలో ముందుకున్న వ్యక్తి. ప్రతి గడప గడపకు తెలంగాణ ఆలోచనలు, తెలంగాణ విధానాలు, తెలంగాణలో ఉన్న మన బహుజన ప్రజలందరికీ ఏ విధంగా అయితే మనం తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అతడు ముందుకు తీసుకుపోయిన వ్యక్తిగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తిగా నా అభిప్రాయం. అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించినాక కూడా, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని ఆశపడ్డ వ్యక్తి. ఆ ఆశపడ్డ వ్యక్తికి ఈ కేసీఆర్ ప్రభుత్వం నిరాశ చూపించింది. నిరాశ చూపించినప్పుడు అతడు పార్టీలు మారడం జరిగింది. ఏ పార్టీలో పోయినా ఏదన్నా బలోపేతం చేసి ప్రజలకు నేను సేవ చేసే కార్యక్రమం నాకు వస్తుందనే ఆశతోటి, ప్రజలకు సేవ చేయాలనే ఆంక్షతోటి ముందుకెళ్ళాడు. ఆ ముందుకెళ్లిన ఏ పార్టీల నుంచి వచ్చినా కూడా తన మీద ప్రెషర్ పడడంతో ఈ ఉన్నత స్థాయి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ బదిలీ అవుతూ బాలకృష్ణారెడ్డి గారిని కొద్దిగా తొక్కడం జరిగింది, వెనక నెట్టడం జరిగింది. ఇది మానసికంగా తను కుంగిపోయి ఈ పరిస్థితులకు కొద్దిగా ఆయన కూడా హెల్త్ బాగాలేక ఒక శోభ ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి జయశంకర్ సార్ ఎలా క్షోభ అనుభవించాడో మన కేసీఆర్ పరిపాలన విధానాలను చూసి ఇక ఈ బాలకృష్ణారెడ్డి గారు కూడా అదే విధంగా బాధపడి పార్టీలు మారుతూ వస్తూ తన తుది శ్వాస విడవడం జరిగింది. అతని ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అన్నగారికి జోహార్లు. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ అన్న. ఖమ్మం నుంచి రాబ్ నాయక్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. హలో హలో నమస్కారం అండి రాబ్ నాయక్ గారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఇవాళ మనకు లేకుండా పోవటం చాలా బాధాకరం. ప్రజలు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అనేక మంది బీద ప్రజలు గాని, సామాన్య ప్రజలు గాని, మరియు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్న విషయం ఇది. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మంచి ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తుల్ని మనం అందరం గుర్తించుకోవడం మంచిది. ఆయన తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఆయన పాత్ర చాలా అమోఘమైనది, చాలా గర్వించదగ్గింది. అటువంటి వ్యక్తులు మనకు దూరం అవటం అనేది ఒక తెలంగాణకి చాలా లోటు అనేది అర్థమవుతుంది. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి. మాటల్లో కానీ ఎటువంటి ఎవరినైనా కూడా మంచి ప్రేమ ఆదర్శ పిలిచే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం తెలంగాణ సమాజంలో అందరికీ బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ అన్న గారు. ఓకే, థ్యాంక్ యూ.